అద్భుతకడు ఆలోచనకర్త సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన రాత్రి అంతా మనకు నెమ్మదిని విశ్రాంతిని కలగజేసి అద్భుతమైన నూతన దినం ప్రవేశింపజేశాడు. దేవునికి కృప లేనిది మనం ఈ దినం చూడలేము. ఆయన మహిమ, ఆయన కృప, ఆయన కనికరం ద్వారానే మనం ప్రతిరోజు ఒక నూతన దినాన్ని చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదర, ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం, ఆశ్రయించబడతాం. ఈ లోకపరమైన పోరాటాలు, ఈ లోకపరమైన శోధనలు మన నుంచి తప్పించుకోవాలంటే మార్గము, సత్యము, జీవమైన దేవాదేవిని మనము కనిపెట్టుకొని ఆయనతో ప్రతినిధం మనము సంబంధం కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఈ లోకపరమైన పోరాటాల నుంచి విడిపించే శక్తి సంపన్నుడు ఆయన ఒక్కడే. ఆయన ద్వారా మనకు విడుదల, విమోచన, రక్షణ కలిగింది. తద్వారా మనకి ఈ లోకంలో మనము రక్షింపబడిన వారి లిస్టులో ఉన్నాం కాబట్టి మనము నెమ్మదిగా జీవించగలుగుతున్నాం. నిన్ను నన్ను ప్రేమిస్తూ అద్భుత వాగ్దానం అందరం కలిసి ఈ ఉదయకాల సమయంలో చదువుకుందాం. దావీదు కీర్తన 31వ అధ్యాయము 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, అంటే ఆయన యందు భయభక్తులు ఏ విధంగా ఉండాలని మనం పరిశీలన చేస్తే, కుటిలమైన మాటలు, వ్యర్థమైన జీవితము, దుర్మార్గమైన జీవితం మనం వదిలిపెట్టాలి. అంటే పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితం గడపాలా. నీకు నూతన దినాన్ని ఇచ్చిన దేవుణ్ణి నూతన జీవితం కలిగిస్తే ఆ నూతన జీవం ఇచ్చిన దేవాదేవిని మనం మహింపరచాలా, ఆరాధించాలా. ఎందు నిమిత్తం ఆరాధించాలంటే ఆయన ఎందు భయభక్తుల వారి నిమిత్తము దాచుంచిన మేలు ఎంతో గొప్పది. దావీదు మహారాజు తన జీవిత యాత్రలో గొర్రెల కాపరిగా ఉన్న అతనిని తీసుకెళ్లి మహారాజుకు అభిషేకించిన దేవుని రుణస్థుడై ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని ఆలోచన గుర్తెరిగిన వాడు. దేవుడిచ్చిన సమాధానమైన ఆ యొక్క జీవితాన్ని ఆయన చిత్తం కైకొని ముందు కొనసాగవాడే దావీదు మహారాజు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ విషయంలో ఎటువంటి పోరాటాలు ఉన్నా దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన దావీదు మహారాజు దేవుడు ఎంతగానో హెచ్చించిండు, ఘనపరిచిండు, మంచి ఖ్యాతినిచ్చిండు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలా. చెడుతనం విసర్జించి అబద్ధ జీవితాన్ని వదిలిపెట్టి ఈ లోకపరమైన అసూయ, ఈర్ష్య, ద్వేషము, కక్షాల, విభేదాలు, మనస్పర్ధలు, మనము ఆ యొక్క భయంకర అపవాది యొక్క కీర్తి నుంచి మనము దూరం అయిపోయి దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నలా ఆయన నిమిత్తము మన విషయం ఎన్నో గొప్ప మేలులు దాచి ఉంచినాడంట. ఈ నరుల ఎదుట మనము, ఈ మనుషుల ఎదుట ఆశ్రయంగా, దేవుని ఆశ్రయంగా అయితే నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో వారి విషయమే సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఈ నరులు అంటే ఈ లోక మనుషుల మీద మనకి అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఏర్పడినా, అకస్మాత్తుగా మన పరిస్థితులు అనారోగ్య స్థితిలకు గురైపోయినా, బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది త్వరగా మనుషుల మీద ఆధారపడతాం. అంటే ఈ లోకపరమైన మరి నీ సమస్యను ఎవరో పరిష్కరించగలరు అని నీకు ఒక ధైర్యం కలిగి ఈ లోక మనుషులు నువ్వు మరి ఆదరిస్తావు, వాళ్ళ యొక్క సహాయం కోరుకొని తాహతాలాడుతుంది మనసు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ నరుల ఎదుట ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే నీ కష్టంలో, నీ బాధలో, నీ వ్యాధిలో నెమ్మది లేక మరి ఎంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయంగా ఎంచుకుని ఎడలా, నువ్వు దేవుని ఆశ్రయంగా ఆయన మీద ఆధారపడిన ఎడలా, నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని చూచిన ఎడలా ఆయన నీ నిమిత్తమే సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎటువంటి పోరాటం, ఎటువంటి శోధనలు అనుభవిస్తున్నప్పటికీ యెహోవా యందు నువ్వు దేవుని యందు భయభక్తులు జీవించేలా ఆయన నిమిత్తం దాచుంచిన మేలులు ఎంతో గొప్పవి. అదేవిధంగా ఈ లోక మనుషుల మీద కానీ, నీ శక్తి మీద కానీ, నీ జ్ఞానం మీద కానీ, నీ యొక్క మరి బలహీనతలో దేవుని ఆధారం చేసుకొని ఆయన మీద ఆధారపడి దేవుని నువ్వు మార్గం, సత్యం, జీవమాను గుర్తెరిగి నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పట్ల సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప అంట. మరి దేవుడు ఎంతో గొప్పవాడు చూడండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ నరుల ఎదుట, ఈ లోకంలో, ఈ లోకపరమైన ఆచార అలవాట్లకు మనము ఎటువంటి స్థానం ఇవ్వకుండా దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఆ దేవుని మనము ఆశ్రయంగా ఎంచుకుంటే మన జీవితంలో కష్ట, నష్ట, బాధ, ఇరుకు, ఇబ్బందులు, నెమ్మది లేని స్థితి, ఒంటరి స్థితులు అన్నిటిని విడిపించి విమోచి రక్షించే దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎటువంటి పోరాటాలు ఉన్నా మనం దేవుని ఆశ్రయంగా ఎంచుకోవాలా, దేవునికి మనకు ధైర్యంగా ఎంచుకోవాలా. ఆయన నా సమస్య తీర్చగల సామర్థ్యం దేవుడిని విశ్వసించినలా
దావీదు మహారాజుని హెచ్చించిన దేవుడు, దావీదు మహారాజుని తీసుకెళ్లి రాజుగా అభిషేకించిన దేవుడు నీ జీవితంలో నీ పోరాటాలు, నీ శత్రు భయము, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాధి బాధనలు, నీ అవమానాలు, నిందలు వాటన్నిటి విడిపించి విమోచించి రెట్టింపు ఘనత దయచేసి చెప్పసక్కని కానీ గొప్ప మేలుతో నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిపించబోతున్నాడు. నీ నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి, అవి ఊహకందని మేలు దేవుడు నీ పట్ల జరగబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో బలహీనపడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు దేవునికి భయభక్తి కలిగి ఆయన ఆశ్రయించిన ఈ లోక మనుషులు ఎదుట, నిందించిన వారి ఎదుట, అవమానించిన వారి ఎదుట, వెలివేసిన వారి ఎదుట దేవుని జీవితంలో నీ పక్షాన్ని గొప్ప కార్యం చేసి నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబోతున్న ప్రియ సహోదరి, ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితంలో నా జీవితం నేను అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ జీవముల తండ్రి, నీకు వందనపై ఉదయకాల సమయంపై మా ప్రియులు తండ్రి యొక్క వాగ్దానం చూస్తున్న వారి జీవితం పట్ల నీ యొక్క పరిశుద్ధాత్మకార్యం జరిపించండి అయ్యా. అయ్యా ఈ వాగ్దానం తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే దాని పరిస్థితి మొరపెడుతున్నారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ పోరాటంలో ఉన్నారో అయ్యా నీకు మొరపెడుతున్నారయ్యా. నీ యందు భయభక్తి కలిగి వారి జీవితంలో నువ్వు దాచి ఎంతో గొప్ప మేలు అనుభవించాలని ఆశపడుతున్నారయ్యా. అయ్యా అదేవిధంగా తండ్రి ఈ లోక మనుషుల మీద ఆధారపడకుండా, ఈ లోక పోకుండా, ఈ లోక శక్తిని జ్ఞానం బట్టి బలం బట్టి ఆధారపడకుండా నిన్ను ఆశ్చర్యంగా ఎంచుకున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల నువ్వు సిద్ధపరిచిన మేలు వారి జీవితం నెరవేర్చుని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ శోధన అనుభవిస్తున్నా, ఏ బలహీనతలు, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నా సంపూర్ణమైన విడుదల, విమోచన, రక్షణ కార్యం జరిపించబడుతుంది. నువ్వు దాచి ఉంచిన మేలుతోటి, నువ్వు సిద్ధపరిచిన మేలుబడి వాళ్ళ కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా దీవించి ఆశీర్వించి అయ్యా నీ నీతిని రాజ్యం వైపు తన్ని ప్రవేశన నడుచులను సహాయం చేయమని బాబా. రక్షణ లేని కుటుంబం రక్షణ దయచేయండి అయ్యా. ఆత్మీయుల పడిన తిరిగి లేవనెత్తండి అయ్యా. అయ్యా గర్భులకు మంచి సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా. గర్భఫలం లేక తను బాధపడుతున్న వారిని యొక్క వారి గర్భం జ్ఞాపకం చేసుకుని తెరవబడుగానికి ప్రార్థన చేస్తున్న తండ్రి. ఈ లోకం అప్పుల సమస్యల నుంచి విడిపించి విమోచించండి అయ్యా. సమాధాన కుటుంబ సమాధానం దయచేయండి అయ్యా. ఎవరైతే ఏ స్థితిలో, ఏ పరిస్థితి, ఏ పోరాటం వాళ్ళు విడిపించి విమోచన రక్షణ కార్యం జరిపించి వారి జీవితం గొప్ప మేలు దయచేయమని, నువ్వు సిద్ధపరిచిన కార్యం నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి మినిస్ట్రీస్ యొక్క ఈ రోజు దేవుని వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త మీకు అందబడుతుంది. మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు షేర్ చేయడం ద్వారా దేవుడు వారు ఉన్న స్థితి వారితో మాట్లాడి ధైర్యపరిచి వారు దీవించి ఆశీర్వదిస్తారు. ఈ కడవరి మినిస్ట్రీస్ని సకల విధంగా సువార్త ప్రకటిస్తూ షేర్ చేస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాభివందనములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.